హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిఐకి సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని విద్య నిర్వచనాలు ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్, వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించే సరి అయిన విద్య అని చెప్పింది ఎవరంటే డెకార్ట్. ఆలోచన అంటేనే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి డెకార్ట్. మనసును నియంత్రించడమే విద్య అన్నది ఎమర్సన్. మనస్సు నియంత్రించడమే విద్య అని చెప్పిన వారు ఎమర్సన్. దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించడమే విద్య అని చెప్పిన వారు అరిస్టాటిల్. దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించడమే విద్య అని చెప్పిన వారు అరిస్టాటిల్. తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అన్నది సోక్రటీస్. తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అని చెప్పిన వాళ్ళు సోక్రటీస్. సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించే విద్య అని చెప్పిన వారు ప్లేటో. అంటే సంతోషం బాధ అనేది సరి సమానంగా ఉంది అని చెప్పిన వారు ఎవరంటే ప్లేటో. మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య అని చెప్పిన వారు కొమినియన్. మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య చెప్పిన వారు కొమినియన్. సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య. సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య చెప్పిన వారు పెస్టాలజీ. జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసే విద్య అని చెప్పిన వారు ప్రోబే. శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించే విద్య అని చెప్పిన వారు టిపి సన్.